పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే టబు, రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం రాధికా ఆప్టే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో మరో నటి ఎంపిక కావాలని మేకర్స్ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన రాధికా ఆప్టే రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ కబాలీ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో రాధికా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్న చిత్ర బృందం టాలీవుడ్ నటి నివేదా థామస్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నివేదా థామస్ ఇప్పటికే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రజనీకాంత్తో దర్బార్, దళపతి విజయ్తో జిల్లా చిత్రాల్లో నటించింది. తాజా సమాచారం ప్రకారం నివేదా థామస్తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. షూటింగ్ కోసం హైదరాబాద్, చెన్నైలో లొకేషన్లను పరిశీలిస్తున్నారు. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కలిసి పనిచేస్తున్న ఇది తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నివేదా థామస్ చివరిసారిగా 35 చిన్న కథ కాదు అనే చిత్రంలో గృహిణిగా ఆకట్టుకున్నారు. ఆమె అద్భుతమైన నటనకు గాను ఇటీవల గద్దర్ అవార్డు కూడా లభించింది. ఒకవేళ ఈ ప్రాజెక్టులో ఆమె అధికారికంగా ఎంపిక అయితే మరో విభిన్నమైన పాత్రలో ఆమెను చూడబోతున్నామని కేన్ సర్కిల్లో టాక్.